Next, a 128 question. What device with tiny holes is used to extrude extrude molten polyimide into nylon filaments? సో మనకు నైలాన్ నుంచి నైలాన్ నుంచి మనకేం చేస్తామంటే టైనీ హోల్స్ సన్నని రంధ్రాలున్న దాని ద్వారా ఈ కెమికల్ను హై ప్రెషర్ తోటి కనుక పంపిస్తే మనకేమొస్తుందంటే నైలాన్ ఫిలమెంట్స్ నైలాన్ థ్రెడ్స్ అనేది రావడం జరుగుతుంది. నైలాన్ థ్రెడ్స్ అనేది వస్తాయి. ఆ ఆ సన్నని హోల్స్ ఉన్న చిన్న హోల్స్ ఉన్న డివైస్ని ఏమంటారు అంటున్నాడు. ఏమంటారు? స్పిన్నర్ నెట్. ఏమంటారు? స్పిన్నర్ నెట్ అనడం జరుగుతుంది. ఇది స్పిన్నర్ నెట్ అంటే ఏంది? మెటల్ ప్లేట్ విత్ టైనీ హోల్స్ను ఏమంటారు? స్పిన్నర్ నెట్ అంటారు. ఇట్లా పెద్దది మెటల్ ఉంటుంది, ఇలా అన్ని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా హై ప్రెషర్ తోటి ఈ మెటీరియల్ని నైలాన్ మెటీరియల్ని కనుక పంపిస్తే దాని నుంచి అన్ని దారాల రూపంలో ఇట్లా కిందికి రావడం జరుగుతుంది. ఇది మనకు ఈ విధంగా మనము తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 129 క్వశ్చన్. 129 క్వశ్చన్ చూడండి. వై డస్ క్రాక్లింగ్ సౌండ్ ఆర్ స్పార్క్ అక్కర్ వెన్ టేకింగ్ ఆఫ్ సింథటిక్ క్లాత్స్ ఇన్ ద డార్క్? సో మనకు చీకట్లో మనకు ఇవి సౌండ్స్ ఇవి సింథటిక్ ఫైబర్స్ కానీ సింథటిక్ క్లాత్స్ కానీ వేసుకున్నప్పుడు సింథటిక్ క్లాత్స్ని కానీ వాడినప్పుడు సౌండ్ అనేది రావడం జరుగుతుంది. క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా రాత్రిపూట మెరుస్తున్నట్టుగా అవుపిస్తాయి. ఎందుకు అంటున్నాడు. ఇట్ అక్కర్స్ డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ బిల్ట్ అప్ ఇన్ సింథటిక్ ఫైబర్స్ రాస్తూ ఉన్నప్పుడు ఒకదానితో ఇంకోదానికి రాస్తూ ఉన్నప్పుడు మన చర్మానికి అది రాపిడి జరుగుతూ ఉన్నప్పుడు దీని నుంచి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకేమవుతుందంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుంది. ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెవలప్ అయినప్పుడు అది ఒకేసారి ఇంకొక దానికి తాకినప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ అయ్యే టైం లోపల మనకు సౌండ్స్ కానీ అదేవిధంగా మెరుపు కానీ రావడం జరుగుతుంది. స్పార్క్ కానీ లేదా సౌండ్ కానీ రావడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 130 క్వశ్చన్. 130 క్వశ్చన్ చూడండి. వై షుడ్ వి అవాయిడ్ వియరింగ్ నైలాన్ క్లోత్స్ వైల్ కుకింగ్ ఆర్ వర్కింగ్ నియర్ ఏ ఫ్లేమ్? మంటకు ఫ్లేమ్ ఆర్ ఫైర్ మంటకు దగ్గరగా ఉన్నప్పుడు నైలాన్ క్లోత్స్ ఎందుకు వేయకూడదు? నైలాన్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ అండ్ మెల్ట్స్ స్టికింగ్ టు ద బాడీ ఆఫ్ ద పర్సన్ వియరింగ్. మనకు ఈ నైలాన్ అనేది ఈజీగా మంటను అంటుకునే స్వభావం ఉంటుంది. అదేవిధంగా అది మెల్ట్ అవుతుంది. మనకు అంటుకున్నప్పుడు ఏమవుతుంది? మంటను అంటుకున్నప్పుడు మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మన బాడీకి అతుక్కుంటుంది. హై టెంపరేచర్ దగ్గర ఉండి బాడీకి అతుక్కొని బాడీని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి బాడీ మీద పొక్కులు వచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి మనము నైలాన్ థ్రెడ్ని వంట వండేటప్పుడు యూజ్ చేయకూడదు.